హైదరాబాద్ పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. టన్నుల కొద్దీ కుళ్లిన మటన్ ని సీజ్ చేశారు అధికారులు. సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి పాతబస్తీ అడ్డాగా మటన్ మాఫియా దందా నడుస్తున్నట్టుగా గుర్తించారు. డబిల్పురాలో ఫ్రీజర్లో 4 నెలలుగా కుళ్లిన మాంసం నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు. పెళ్లిళ్లు, హోటల్స్ కు ఇదే కుళ్లిన మటన్ సరఫరా అవుతోంది. ఇల్లీగల్ గా మన గొర్రె పొట్టేలి కాళ్ళు, బ్రెయిన్, ఇంకా తలకాయలు డీప్ ఫ్రీజర్ లో స్టోర్ చేశారు. వాటిని అన్నింటినీ సీజ్ చేసి డిస్పోజ్ చేశారు. మటన్ దందాకి సంబంధించిన అదనపు వివరాలు టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్లోని అనేక హోటల్లో కుళ్ళిపోయిన మాంసంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సుమారు 3 నెలల దాకా నిల్వ ఉంచిన మాంసంలో వెనిగర్ కలిపి ఆ దుర్వాసన వెళ్ళిన తర్వాత ఏకంగా అలాంటి మాంసాలు అయితే హోటల్కి విక్రయిస్తున్నారు. అదేవిధంగా బిర్యానీతో పాటు పాయ, మందిని కూడా ఇదే మాంసం వాడుతున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. 2 చోట్ల దాడులు చేసిన పోలీసు అధికారులు ఏకంగా 100 కొద్ది కిలోల మాంసం అయితే సీజ్ చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే మాంసాన్ని అయితే హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేస్తున్న పరిస్థితి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఈ మాంసాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో 3-4 నెలల దాకా నిల్వ ఉంచిన తర్వాతే అలాంటి మాంసాన్ని అమ్ముతున్నట్టు కూడా అధికారులు అయితే ఏకంగా గుర్తించిన పరిస్థితి. కెమెరా యశ్వంత్, నూర్ మొహమ్మద్, టీవీ9 హైదరాబాద్.